ఎన్నో సంవత్సరాల నుంచి మనము ఆయన మాటలు వింటున్నాము. ఒక్కసారికే ఆ వెలుగు వెలిగింది, ఒక్కసారికే అది వేరైపోయింది. ఇన్ని మాటలు మనం వింటున్నా కూడా పాపాన్ని వేరు చేసుకోలేకున్నాం. చూడండి, పాపాన్ని వేరు చేసుకోలేకున్నాం. మనకు నచ్చని వాడిని వేరు చేసుకుంటున్నాం, మనకంటే పడనోన్ని వేరు చేసుకుంటున్నాం, మనకు నచ్చని ఆహార పదార్థాన్ని వేరు చేసుకుంటున్నాం. కానీ మనకు నచ్చని పాపాన్ని మాత్రం వేరు చేసుకోకుండా అది కావాలని దాని దగ్గరికి పరిగెడుతున్నాం. చూడండి, దేవుడి ఆలోచన ఏమో మనం పాపం నుంచి వేరుగా ఉండాలని. మన ఆలోచన ఏంటి? వెలుగు నుంచి వేరు కావాలనుకుంటున్నాం, వాక్యం నుంచి వేరు కావాలనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నాయన వెలుగు మీ దగ్గర ఉండాలి, అందుకోసమే ప్రారంభంలో వెలుగుకి అంత ప్రాముఖ్యతనిచ్చాను, యేసుక్రీస్తు వారిని వెలుగుగా పంపాను. ఆ వెలుగే మిమ్మల్ని వెలిగించి మీరు కూడా ఎలా ఉండాలనుకున్నాను? మీరు కూడా వెలుగుగా ఉండాలనుకుంటున్నాను. మీరు వెలిగి అనేక మందిని వెలిగించాలనుకుంటే మీ బ్రతుకేంది? ఇంకా ఎప్పుడూ చీకట్లోనే ఉంది, ఎప్పుడు మీ బ్రతుకు అంధకారంలోనే ఉంది. ఇంకెప్పుడు వెలుగుతారు మీరు? చచ్చిపోయినాక నరకంలో ఆ వెలుగు పనికిరాదు. అందుకోసం బతుకున్నప్పుడే మనం వెలగాల, బతుకున్నప్పుడే పాపం నుంచి మనము వేరు కావాలా. అది దేవుడు